అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. వాక్యమును వివరించుకుని చుండగా నన్ను నీ ఆత్మవశంలోకి తీసుకొని మీరే మా అందరితో మాట్లాడమని, ప్రతి వారికి కూడా వినుబుద్ధి పుట్టించమని వాక్యమైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యమైన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మరి పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు మరి ఈ లోకమునకు రావటకు ముందు ఆదికాండము నుంచి మలాకి వరకు మరి పాత నిబంధన పుస్తకం మనం చూడగలం. దేవుడిచ్చిన రక్షణ వాగ్దానము నెరవేరుటకు మరి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అంటారు. అనగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానం నెరవేరు వరకు దేవుడు మౌనముగా ఉన్నాడు. నిశ్శబ్ద కాలం అనగా మనం చూసినట్లయితే ఆది నుండి నరులకు చెప్పవలసిన మాటలన్నీ దేవుడు చెప్పి పాత నిబంధన గ్రంథము రాయించును. యూదులకు నేర్పవలసినవి నేర్పి వారి చేత చేయవలసినవన్నీ చేయించును. రక్షకుని జన్మమును గురించిన మరి ఇక దేవుడు చెప్పవలసినవి ఏవి లేవు కనుక ఆయన మాటలాడుట మానివేసెను. అందుచేత ఈ కాలమునకు నిశ్శబ్ద కాలమని పేరు వచ్చినది. ఈ నిశ్శబ్ద కాలము మరి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇంచుమించు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము అంటే దేవుడు దర్శనాలు కానీ మరి స్వయంగా మరి చెప్పటం కానీ ఇవేమీ లేవు. అంటే దేవుడు చెప్పవలసినవన్నీ చెప్పివేశాడు. అందుకనే ఇశ్రాయేలు 12 గోత్రముల్లో 10 గోత్రములు వారు అష్షూరు చెరకు వెళ్ళారు. వారు లోకంతో కలిసిపోయారు, తిరిగి రాలేదు. 2 గోత్రాలే, యోధా గోత్రము, బెన్యామీను గోత్రం మాత్రమే మరి బబులోను చెరకు వెళ్ళిన ఈ గోత్రాలు మాత్రమే తిరిగి వచ్చినాయి. వీరు కూడా మరలా లోకముతో కలిసిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. నిశ్శబ్ద కాలానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మనం చూసినట్లయితే నిశ్శబ్ద కాలానికి గల కారణాలు, యేసు ప్రభు ఎన్నిక జనాంగంలో జన్మించాలి. ఇది జరగకుండా చేయుటికే ఇశ్రాయేలును అన్ని జనులతో కలిసిపోయారు. ఇది సాతాను ప్లాన్. కనుక ఎన్నిక జనాంగమైన దేవుడు మరి యోధా జనాంగం ఏర్పాటు చేసుకొని వీరి ద్వారా యేసు ప్రభు రావాలి. వీరినే లోకముతో విగ్రహారాధనతో కలిపివేసేస్తే ఇందులో ఈ గోత్రం నుంచి ప్రభు రాకుండా చేయాలని సాతాను ప్లాన్. మరోదిగా మనం చూస్తే రెండవదిగా ప్రభు జన్మించేటప్పటికి ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే 2 గోత్రాలే ఉన్నాయి. ఒకటి యోధా గోత్రం, రెండవది బెన్యామీను గోత్రం. మిగతా 10 గోత్రాలు కూడా అష్షూరు చెరకు వెళ్ళి లోకంలో కలిసిపోయాయి. మూడవ కారణం చూసి ఈ 2 గోత్రాల వారు దేవుని మాట వినలేదు కనుక దేవుడు వీరితో మాట్లాడలేదు. వీరు కూడా అన్ని జనాంగంతో కలిసిపోయారు. కానీ దేవుడు శాశ్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏలియా ప్రవక్త కూడా ఉదాహరణ చూస్తే, అయ్యా బయలుకు మోకాల్లోనకి, అయ్యా నీ సన్నిధిలో రోషం కలిగి నిలిచిన వాడు నేను ఒక్కనే అని చెప్పి, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ రోషము కలిగిన నేను ఒక్కడిని నిలవబడి ఉన్నా అని ఏలియా భక్తుడు మాట్లాడాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఇంకా బయలుకు మోకాల్లోనకి ఉండువారు 7,000 మంది నా కొరకు మిగిలి ఉన్నారన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా శాశ్వాన్ని ఉంచుతాడు, పూర్తిగా సమూలంగా తీసివేయడు. అందుకని అసలు విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమైంది అయితే దాను గోత్రంలో ప్రారంభమైంది. న్యాయాధిపతుల గ్రంథంలో 18వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ గోత్రం నుంచే విగ్రహారాధన ప్రారంభమైన స్థితి మనము గమనించగలము. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిది. మోషే మనువడును గెర్షోను కుమారుడైన యోనాతాను వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకు యాచకులై ఉండిరి. కాబట్టి దాను గోత్రంలో విగ్రహారాధన మొదలైంది. కాబట్టి మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు కింద నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తే వారు దూడం చేసుకొని ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన దైవమని దాని గొప్ప ఉత్సవంగా చేస్తున్నట్లుగా
మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి అసలు విగ్రహారాధన ఎక్కడ మొదలైందంటే దాను గోత్రం నుంచి. అందుకని ఈ గోత్రాన్ని దేవుడు రేపు పరలోకంలో ఉంచట్లా. పరలోకంలో దాను గోత్రం ఉండదు. అందుకనే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభం 8 వచనాలు మీరు చదువుకోగలిగితే అందులో దాను గోత్ర స్థితి, దాను గోత్రమే కనపడదు. కారణం ఏంటంటే విగ్రహారాధన ప్రారంభమైంది దాను గోత్రం. కాబట్టి ఆ గోత్రాన్ని దేవుడు తీసివేశాడు. దాను గురించి మరి మోషే అనే దైవజనుడు చెప్తూ ద్వితీయోపదేశ కాండములో చక్కని మాటలు రాస్తారు. మరి ఈ గోత్రం వారు దారిలో కట్లపాముగా వీరు మారతారని చెప్పి మరి ద్వితీయోపదేశ కాండం 49 ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 33వ అధ్యాయం గురులో చూస్తే ఇక్కడ దాను గురించి మరి రాయుచు ఇట్లా అన్నాడు. దాను గురించి ఇట్లా నేను 22వ వచనం 33:22 దాను సింహపు పిల్ల, అది బాషాన్ నుండి మరి దుమికి దాటును. కాబట్టి ప్రియమైన వారలారా, దాను గురించి ఇంకా రాస్తూ దాను గోత్రం యొక్క స్థితిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇలాగున్న దాను దారిలో కట్లపాముగా ఆది కాండంలో మనం చూస్తే యాకోబు గోత్రాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం మీరు చూసినట్లయితే 17వ వచనం దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. కాబట్టి ఈ దాను గోత్రము విగ్రహారాధన వచ్చింది. ఈ దాను గోత్రము సర్పముగా మరి కనపడుచున్నది కనుక ఈ గోత్రం యొక్క స్థితి పరలోకంలో ఉండదని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఎన్నిక జనాంగమునకు మరి అన్యులతో కలిసిపోయారు. ఎన్నిక జనాంగము దేవుడికి లోబడక వారితో అన్యులతో కలిసిపోయారు కనుక దేవుడు ఏ భేదం లేకుండా అందరినీ శిక్షించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే దీర్ఘదర్శుల కంట ముసుగు వేయబడిందంట, ప్రవక్తలు చెడగొట్టబడ్డారు. కాబట్టి మరి నిశ్శబ్ద కాలముగా మనం గమనించగలం. ఇక్కడ దేవుడు వేసిన శిక్షయే నిశ్శబ్ద కాలము. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ నిశ్శబ్ద కాలము అనగా రక్షకుడి కొరకు నిరీక్షించే కాలం. మరి వారు నిశ్శబ్దముగా అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు మరి ముందు యోహాను జన్మించాలి. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువు మార్గము సరళము చేయబడుటకు అరణ్యములో కేక వేయొకని శబ్దమని మరి బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ప్రవచనం నెరవేరాలి. కాబట్టి ఈ కాలం ఈ నిశ్శబ్ద కాలముగా మనము చూడగలము. కాబట్టి ఈ నిశ్శబ్ద కాలము మరి ఇది ప్రభు వేసిన శిక్షే. నిశ్శబ్ద కాలంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారి పేర్లు మనం చూస్తే 1 సుమియోను. లూకాసు వర్తమానం 2వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనం నుంచి సుమియోను భక్తుడు కనపడతాడు. అలాగే అన్నా ప్రవక్తి, ఈమె మరి 7 సంవత్సరముల పెనిమిడితో సంసారం చేసి మరి 84 సంవత్సరములు ఉపవాసంతో రాత్రింబగలు దేవాలయంలో ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్న స్త్రీగా మనం చూస్తున్నాం. అలాగే జకర్యా, ఈయన యాచకుడు, ఈయన మరి నిశ్శబ్ద కాలంలో ఉన్న ఆయన. అలాగే జకర్యా యొక్క భార్య ఎలిజబెత్, ఈమె కూడా నిశ్శబ్ద కాలంలో ఉంది. అలాగే యేసు ప్రభు తల్లిదండ్రులు యోసేపు, మరియా మరి వీరు కూడా నిశ్శబ్ద కాలంలో ఉన్నారు. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను నిశ్శబ్ద కాలం అనగా మరి జకర్యా ఎలిజబెత్లకు పుట్టిన వారే బాప్తిస్మిచ్చి యోహాను. కాబట్టి ఇలాగున మరి ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారంట ఒక కాలు పాత నిబంధన కాలంలో వేశారు, ఇంకొక కాలు క్రొత్త నిబంధన కాలంలో వేశారని దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ నిశ్శబ్ద కాలం నేటి కాలంలో ఏమి నేర్పిస్తుంది మనకేనంటే సంతుష్టిగా ఉండాలి. సంతుష్టి కాలము, నిశ్శబ్ద కాలము, దేవుడు ప్రత్యక్షమగు కాలం. ఈ నిశ్శబ్ద కాలం తర్వాత దేవుడు ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. కాబట్టి నీ ప్రార్థనలో నెరవేరని కాలాన్ని కూడా నిశ్శబ్ద కాలంగా మరి పోల్చవచ్చు. కనుక ప్రియమైన వారలారా, మరి దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు మనకి ఏదైనా నేర్పించిన వారై ఉన్నారు. కాబట్టి ఈ నిశ్శబ్ద కాలము మరి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ చెప్పేశాడు. వాటిని మనము విని వాటి కొరకు ఎదురు చూడటమే మరి ఇది నిశ్శబ్ద కాలంగా మనం చూడగలం. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో పదిలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత.